మనం ఆల్రెడీ వీరపురుషదత్త వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు థర్డ్ కింగ్. మేజర్గా 4 కింగ్స్ ఉన్నారండి, 4 to 5 కింగ్స్ అంతే. దాంట్లో థర్డ్ కింగ్ ఎట్టుబ్రోల శ్రీ శాంతమూల. ఈయన చాలామంది ఎట్టుబ్రోల అని కూడా అంటారు. హీ రూల్డ్ ఫర్ 27 years ఆఫ్టర్ కమింగ్ టు పవర్ ఇన్ హిస్ 11th year. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్గా 11th year అని కూడా ఇచ్చారు. సో 27 yearsలో 11th year ఆఫ్ రూల్ హీ గేవ్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ విచ్ ఈజ్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. సో చూసారా, ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారు అంటే ఇక్ష్వాకుస్. ఈ ఫస్ట్ వీళ్ళు కొన్ని మేజర్గా కొన్ని ట్రెడిషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సాంస్క్రిట్ కూడా ఇచ్చిండేది వీళ్ళే. ఈ టాపిక్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆఫ్టర్ కమింగ్ టు పవర్ హీస్ ఇన్ 11th year హీ గేవ్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ విచ్ ఈజ్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఆంధ్ర అండ్ సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియాలో మొత్తం మనం అనుకోవచ్చు, కర్ణాటకలో ఏమో మేబీ వీళ్ళకంటే ప్రీవియస్ ఎవరిని ఇచ్చినారా, తమిళనాడులో, తెలంగాణ ఎక్కడ లేదు. ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ గివెన్ బై ఇక్ష్వాకుస్. ఆ ఇక్ష్వాకుస్లో ఎవరు అంటే ఎట్టుబల శ్రీ శాంతమూల. అదే నార్త్ ఇండియాలో ఫస్ట్ ఏది అంటే జూనాగఢ్. ఇది మనం ఇండియన్ హిస్టరీలో చదువుతాం. హీ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ హిందూ టెంపుల్స్. నేను ఆల్రెడీ ఇది కూడా చెప్పాను, ఇక్ష్వాకుస్ వర్ ద ఫస్ట్ వన్ హూ స్టార్టెడ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అని. ఆర్కిటెక్చర్ విచ్ ఆర్ ఇన్ గజప్రిష్టి స్టైల్. వీళ్ళకంటూ ఒక డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు మనకు 2 type ఆఫ్ స్టైల్స్ ఉంటాయి, నగర అండ్ వెసరా. ఈ నగర స్టైల్ వెసరా స్టైల్ మిక్స్ చేసి ద్రవిడియన్ స్టైల్. నగర, వెసరా, ద్రవిడియన్. ఈ ద్రవిడియన్ స్టైల్ని ఇంకొంచెం కొంచెం స్టైల్ని మారుస్తారు. అదే గజప్రిష్టి స్టైల్ ఏంటంటే షార్ట్ హైట్ టెంపుల్స్, లాంగ్గా. మనం అసలు ద్రవిడియన్ టెంపుల్స్ అంటే లాంగ్ హైట్, అసలు ఎంత లెంత్ అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్ కూడా సౌత్ ఇండియాలోనే ఉండేది, బృహదీశ్వర టెంపుల్ తమిళనాడులో అలా. సో గజప్రస్థి అంటే షార్ట్ హైట్ టెంపుల్. సో లాంగ్ సౌత్ ఇండియాలోనే, షార్ట్ కూడా సౌత్ ఇండియాలోనే. శిఖరా స్టైల్ చెప్పాను కదా, నగర స్టైల్. ఇలా ఒక రైజ్డ్ ప్లాట్ఫామ్లో స్టెప్స్ అన్నీ కన్స్ట్రక్షన్ చేసి కడతాం. ఇలా ఒక కైలాస్ మండపం ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తాం. అది ద్రవిడియన్ స్టైల్ అంటే ఇలా తోరణాస్ 4 types. తర్వాత మధ్యలో వచ్చి మెయిన్ గుడి ఉంటుంది, గర్భగృహ, అర్ధగర్భ ఇవన్నీ. సో వీళ్ళ స్టైల్ ఏంటంటే షార్ట్ హైట్ టెంపుల్స్, గజప్రిస్థి. ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యూ టెంపుల్స్: సర్వదేవాలయం బిల్ట్ బై ఏలసిరి సన్ ఆఫ్ ఎటుబుల. దిస్ ఈజ్ అన్ ఏలేశ్వరం. సో గుర్తుపెట్టుకోండి, సర్వదేవాలయం ఈజ్ బిల్ట్ బై హూమ్. ఎటుబలానా అని అడుగుతారు. నో, వాళ్ళ కొడుకు ఏలిశ్రీ. ఇది ఇక్ష్వాకు టైంలో ఉన్న టెంపుల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినది. పుష్పభద్ర స్వామి టెంపుల్, అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్, శివసేన, ఓన్లీ విష్ణు టెంపుల్. ఇప్పటివరకు అన్ని శివ టెంపుల్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. ఓన్లీ విష్ణు టెంపుల్ డ్యూరింగ్ ఇక్ష్వాకుస్. మనం ఇక్ష్వాకుస్లో ఓన్లీ శివ టెంపుల్స్ చూస్తాం. ఓన్లీ విష్ణు టెంపుల్ ఏది అంటే శివసేన. పేరేమో అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్. నారాయణుడు అంటే మనకు తెలుసు విష్ణువే, బట్ కన్స్ట్రక్షన్ చేసినది ఎవరు అంటే శివసేన. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, శివ అని పేరు ఉంది కదా శివుడు టెంపుల్ అనుకోకండి. శివసేన కన్స్ట్రక్షన్ చేసినది అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్, అది ఓన్లీ విష్ణు టెంపుల్. అండ్ 4th టెంపుల్ హారతి మాత టెంపుల్. హారతి మాత టెంపుల్ అంటే ఫస్ట్ టైం చూడండి, ఒక అమ్మాయి అంటే ఒక ఫీమేల్ కోసం, ఫర్టిలిటీ గాడ్. పీపుల్ ప్రే దిస్ గాడ్ ఫర్ ఎయిదర్ హ్యావ్ చిల్డ్రన్స్ ఆర్ ప్రొటెక్ట్ చిల్డ్రన్. అండ్ 5th టెంపుల్ వచ్చి నోడీశ్వరాలయం బిల్ట్ బై ఎట్టుబల. సో చూసారా, ఎట్టుబల గురించి మనం ఏమైనా చదవాలంటే సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ చదవాలి, అండ్ ఆయన కన్స్ట్రక్షన్ చేసిన స్టైల్ చదవాలి, గజప్రస్థి, అండ్ ఆ టెంపుల్స్ ఏంటేంటో ఒకసారి చూసుకున్నాం. అండ్ ఓన్లీ వన్ విష్ణు టెంపుల్ ఈస్ అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్. ఎట్టుబల ప్రాక్టీసింగ్ శైవిజం, బట్ రాయల్ ఉమెన్ ఆర్ ఫాలోయింగ్ బుద్ధిజం. దేర్ ఆర్ 2 important ఉమెన్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా ఉమెన్స్ గురించి చదివాం. ఉపాసిక గురించి చెప్పినాం, శాంతశ్రీ గురించి చదివాం. అలా ప్రతి ఒక్క ఉమెన్ వాళ్ళ బుద్ధిజంని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎట్టుబ్రోలా ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఉమెన్స్ ఎవరు అంటే మాధవి, వైఫ్ ఆఫ్ ఎట్టుబల. షీ బిల్ట్ ఎ స్తూప్ అండ్ విహార్ అట్ నాగార్జునకొండ ఫర్ భూసృష్ట్యా బుద్ధిస్ట్. సో చూడండి, వీళ్ళు ఈ రాయల్ ఉమెన్స్ అందరూ విహారాస్, చైత్యాస్ అన్నీ నాగార్జునకొండ దగ్గర కట్టడమే. అండ్ ఇంకొకరు ఎవరు అంటే వశిష్ఠ భట్టాదేవి, మదర్ ఆఫ్ ఎట్టుబోల, బిల్ట్ విహార
వాళ్ళ మదరు, వాళ్ళ వైఫ్ అందరూ ఆల్సో కాల్డ్ యాజ్ హీనయానాస్. ఓకే, అర్థమైంది కదండి. సో ఇప్పటివరకు మనం ఏం కవర్ చేసాం? ఓన్లీ ఒక స్మాల్ రివిజన్ లాగా ఇక్ష్వాకుస్ వాళ్ళు ఫ్యూడేటర్స్ ఆఫ్ శాతవాహనస్, వశిష్ఠపుత్ర, శాంతమూల, పులోమావి, కిత్రి కింద పనిచేసేవాళ్ళు. వాళ్ళ క్యాపిటల్ విజయపూరి. వాళ్ళని శ్రీపర్వతాస్ అని కూడా అంటారు. డిఫరెంట్ వాళ్ళు ఏ క్యాస్ట్ అనేది ఒక కాన్ఫ్లిక్ట్. అండ్ వీరగల్లు అనేది ఫస్ట్ వీళ్ళే స్టార్ట్ చేశారు. మదర్ నేమ్ కూడా వీళ్ళు ఫ్రెండ్ పెట్టుకోవడం శాతవాహనస్ నుంచి కంటిన్యూ చేశారు. వాళ్ళు ఒక న్యూ ట్రెడిషన్, మేనత్తని మ్యారేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. శ్రీపర్వత యూనివర్సిటీ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్. అండ్ ఇక్ష్వాకుస్ బిల్డ్ టెంపుల్ ఫర్ హిందూ గాడ్ ఫర్ దట్ ఫస్ట్ టైం. ఇప్పుడే ఎటుబ్రోలా గురించి సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ కూడా ఫస్ట్ ఎటుబ్రోలానే ఇచ్చాడు. శాతవాహనస్ ఏమో ప్రాకృత్, వీళ్ళ సింబల్ ఏమో లయన్. అండ్ నాగార్జున కొండ దగ్గర పొలిటికల్ హిస్టరీ చదివాం. శాంతమూల ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ రెంటల, డచ్చేపల్లి, కేశన్పల్లి. అండ్ ఆయన టైటిల్స్ కూడా చదివాం. 1000 హార్సెస్, ప్లఫ్స్, కాయిన్స్ చాలా పొగుడుతా ఇచ్చారు. ఆయన తర్వాత ఆయన కొడుకు వీరపురుషదత్త గురించి చదివాం. వీరపురుషదత్తకి 4 వైఫ్స్ ఉన్నారు. ఒకరు శాఖ కింగ్, ఒకరు వాళ్ళ మేనత్త కూతుర్లు వీరపురుషదత్త. ఓన్లీ శాఖ కింగ్. ఈ కింగ్స్ అందరూ హిందూ రిలీజన్నే ఫాలో అయ్యేవారు. ఈ వీరపురుషదత్త ఒక్కరు బుద్ధిజం. సో ఈజ్ కాల్డ్ అశోక్ ఆఫ్ సౌత్ ఇండియా. అల్లూరి ఇన్స్క్రిప్షన్, జగ్గాయిపేట ఇన్స్క్రిప్షన్, అక్కడ శివలింగాన్ని తొక్కేసేది విగ్రహం కూడా చూసాము. ఆయన తర్వాత వచ్చిండేది ఉపాసిక గురించి. ఆయన టైంలోనే ఆయన కింద ఒక కమాండర్, హూ ఇస్ దట్ కమాండర్? ఈ ట్రెజరీ ఆఫీసర్ ఉపాసిక బోధి. శ్యామ్ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, ఆ బోధ్గయ ట్రీ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ శాంప్లింగ్ చేసింది, అది కూడా చదివాం. ఆయన పీరియడ్లోనే 2 to 3 ఫేమస్ ఫిలాసఫర్స్ ఉన్నారు. భావ వివేక, ఆయన భావ వివేక యొక్క ఫిలాసఫీస్ కూడా చదివాం. స్వాతంత్ర మాధ్యమిక, న్యాయ ప్రయోగ. ఆయన తర్వాత వచ్చిన ఆయన ఎటుబ్రోలా, శ్రీ శాంతమూల. ఆయన ఇచ్చిన సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్, ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇక్కడ నాగార్జునకొండ. ఆయన గజప్రస్థి స్టైల్లో స్టార్ట్ చేశాడు కన్స్ట్రక్షన్. ఒకేసారి పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కాకుండా చిన్న చిన్న మాన్యుమెంట్స్. ఏ స్టైల్ అంతా డీటెయిల్డ్గా చెప్తాం. అండ్ ఆ టెంపుల్స్ ఏంటో కూడా వి డిస్కస్డ్. అండ్ నెక్స్ట్ ఆయన పీరియడ్లో ఉన్న ఇద్దరు ఉమెన్స్ ఎవరు ఇంపార్టెంట్, దట్ టు కాంట్రిబ్యూటెడ్ ఇన్ బుద్ధిజం అంటే మహాదేవి అండ్ వశిష్ఠ భట్టాదేవి, మదర్ ఆఫ్ ఎటుబోలా. ఇంకో కింగ్ ఎవరుంటే రుద్రపురుషదత్త. హీ గేవ్ 3 ఇన్స్క్రిప్షన్. నాగార్జున, అందరు నాగార్జునకొండ, కనిగిరి అండ్ గుర్జాల ఇన్స్క్రిప్షన్. ఆల్ ఆర్ ధాన శాసనస్. నేను చెప్పాను 2 టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్, ప్రశస్తి అండ్ ధాన శాసనాస్. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి రుద్రపురుషదత్త అంటే వాళ్ళ మదర్ కోసం హీ బిల్ట్ మెమోరియల్ పిల్లర్. వాళ్ళ మదర్ ఎవరు అంటే వనమ భట్టారికాదేవి. అందరి పేర్లు దేవీలు, భట్టారిక అని ఉన్నాయి. ఒక 2-3 బిట్స్ సాల్వ్ చేసి అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్. హీ బిల్ట్ మెమోరియల్ పిల్లర్ ఫర్ మదర్. ఎవరు? వీరపురుషదత్తానా, శాంతమూలనా, ఎటుబ్రోలానా, రుద్రపురుషదత్తానా అని ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ఓన్లీ రుద్రపురుషదత్త వాజ్ డిఫీటెడ్ బై సింహవర్మ. సో ఇప్పుడు పల్లవ, తెలుగు పల్లవ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వన్ రుద్రపురుషదత్త, విచ్ ఇస్ ఎవిడెంట్ అండ్ మంచికల్లు ఇన్స్క్రిప్షన్. సో మంచికల్లు ఇన్స్క్రిప్షన్ అండ్ ఇంకో ఇన్స్క్రిప్షన్లో కూడా మైడవోళ్ళు ఇన్స్క్రిప్షన్. సో మంచకల్లు అండ్ మైడవోళ్ళు ఇన్స్క్రిప్షన్లో ఏం ఎవిడెన్స్ ఉంది అంటే, ఇప్పుడు మైకధోని ఇన్స్క్రిప్షన్లో శాతవాహనస్కి ఇక్ష్వాకుస్కి ఎలా గొడవ ఉందో, ఈ ఇక్ష్వాకుస్కి తెలుగు పల్లవాస్కి గొడవ ఉంది అని ఏ ఇన్స్క్రిప్షన్లో చెప్తారంటే మంచికల్లు ఇన్స్క్రిప్షన్ అండ్ మైడోవోళ్ళు ఇన్స్క్రిప్షన్. పల్లవాస్ రూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్ష్వాకుస్ సేమ్. ఇప్పుడు వాళ్ళ పొలిటికల్ హిస్టరీ చదివేశాం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సేమ్ యాజ్ శాతవాహనస్, ఎందుకంటే వీళ్ళు శాతవాహనస్ కిందే పనిచేశారు కాబట్టి. బట్ కొన్ని డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్ష్వాకు స్టేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ రాష్ట్రాస్, అక్కడేమో ఆహారాస్, ఇక్కడేమో రాష్ట్రాస్ అని పాలించేవాడిని రాష్ట్రికుడు, అక్కడ అమత్యాస్. దే కింగ్ ప్రాక్టీస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెన్సివ్ రిచువల్స్. అదే అశ్వమేధ యాగ, వాజ్పేయి యాగ. కింగ్ ఫాలోడ్ వేదిక్ రిలీజన్ బట్ ఉమెన్స్ ఫాలోడ్ బుద్ధిస్ట్ రిలీజన్. కింగ్ టేక్ ఓత్ టు ప్రొటెక్ట్ వర్ణ సిస్టమ్. ఈవెన్ శాతవాహనస్ కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్ర ఈజ్ హిరణ్య రాష్ట్ర. ఈ స్టేట్లో ఇప్పుడు మనకి అన్ని స్టేట్స్లో ఏది ఇంపార్టెంట్ స్టేట్ అంటే, యాక్చువల్ అన్ని ఇంపార్టెంట్ స్టేట్సే,
కానీ ఢిల్లీ కొంచెం యూనియన్ టెరిటరీ, ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్రాస్పరిటీ ఉంటుందని. ఈవెన్ మనం ఇప్పుడు తెలంగాణలో ఏది ఇంపార్టెంట్ అంటే హైదరాబాద్, ఎందుకంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే విజయవాడ, విశాఖపట్నం. సేమ్ వాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్రం ఏదంటే హిరణ్య రాష్ట్రం, కడప, కర్నూలు. ఇంపార్టెంట్ ఆఫీసర్స్, సేనాపతి అంటే కమాండర్, దండనాయక ఎవరు, జస్టిస్ ఇచ్చే ఆయన, బండగారిక ఈజ్ ట్రెజరీ. ఈ పేర్లు చూస్తేనే మనం కొంచెం తెలుగు ఫెమిలియర్ కాబట్టి అర్థమవుతుంది. హెడ్ ఆఫ్ విలేజ్ ఈజ్ కాల్డ్ గ్రామ పర్చిక, అక్కడేమో గ్రామిక. శాతవాహనాస్ ఏమో గ్రామిక, ఇక్కడేమో గ్రామ పర్చిక. తల్లరి హెడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యాక్చువల్ డేటా. తల్లరి ఈజ్ హెడ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అండ్ హెడ్ ఆఫ్ 5 విలేజెస్, గ్రూప్ ఆఫ్ 5 విలేజెస్కి హెడ్ ఎవరు అంటే తల్లరి. ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ పెజెంట్స్, 1/6 ట్యాక్స్. ఈవెన్ శాతవాహనాస్ కూడా దెయ్యము మెయ్యము అని కన్స్ట్రక్ట్ అని తీసుకునేవాళ్ళు, వీళ్ళు కూడా అంతే, దెయ్యము మెయ్యము. తల్లరి ఈజ్ ఏ తెలుగు వర్డ్ యూజ్డ్ ఇన్ ఇన్స్క్రిప్షన్. పుల్లారి ట్యాక్స్, ఇల్లారి ట్యాక్స్. ఇల్లుకి ట్యాక్స్ వచ్చి హౌస్ ట్యాక్స్. పుల్లలు ఎక్కడి నుంచి వస్తాయి, గ్రాస్ నుంచి వస్తాయి కాబట్టి పుల్లారి. సో అడుగుతారండి, పుల్లారి ఇల్లారి ఏంటి, ట్యాక్సెసా లేక రెవెన్యూవా, ఎవరన్నా ఆఫీసర్సా అని. విష్పత్తి ఇన్స్క్రిప్షన్ సేస్ అబౌట్ ట్యాక్సేషన్ సిస్టమ్. ఈ పుల్లారి ఇల్లారి ట్యాక్స్ తీసుకునేవారు అని ఏ ఇన్స్క్రిప్షన్లో ఉందంటే విషపట్టి ఇన్స్క్రిప్షన్. పనిష్మెంట్, వీళ్ళ టైంలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్లో పనిష్మెంట్ ఎలా ఉండేది అంటే వేదిక్ రిలీజియన్ బేస్డ్. ఇప్పుడు బ్రాహ్మిన్స్ అంటే తప్పే చేయరు, వాళ్ళకు ఒకవేళ పనిష్మెంట్ ఇవ్వాలన్నా దేవుడే ఇస్తాడే, మనం వదిలేసేయాలని. అదే క్షత్రియుడికైతే ఒకలాగా, శూద్రుడికైతే ఒకలాగా అని. సో ఒక లిస్ట్ లాగా చేసేసారు, వీళ్ళకి ఇదే పనిష్మెంట్ ఇవ్వాలి అని. బ్రాహ్మణ్స్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ద పనిష్మెంట్. ధర్మశాస్త్ర విల్ డిసైడ్ ద పనిష్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తాపత్మస్క్య దివ్య. సో కొంచెం నాకు టర్మినాలజీస్ తెలుగు అంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి చూడండి. ఇదేంటి అంటే హాట్ ఆయిల్లో రింగ్ వేస్తారు, దాంట్లో నుంచి తీస్తే నువ్వు తప్పు చేయలేదు అని. నీకు ఒకవేళ తీయలేకపోతే యూ డిడ్ ఏ మిస్టేక్, అది రాంగ్ అండి, బట్ దిస్ వాజ్ ఫాలోడ్ అంతే. కోస దివ్య, వాటర్ దట్ ఇష్యూడ్ టు క్లీన్ ద ఐడల్స్ ఆఫ్ టెంపుల్ హ్యాస్ టు బి డ్రంక్. ఇప్పుడు మనం వాష్ చేసిన ఐడియల్స్ని అవి తాగేస్తే, ఆ వాటర్ అంతా తాగగలిగితే యూఆర్ గుడ్ పర్సన్, ఆర్ యు ఆర్ బ్యాడ్ పర్సన్. తుల దివ్య అంటే నీ వెయిట్ ప్రకారం నీ పనిష్మెంట్. ఆల్ దీస్ పనిష్మెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ దివ్య పరీక్ష ఆర్ కాల్డ్ ఎస్ దైవ పరీక్ష, దైవ్య ఆర్ దివ్య పరీక్ష. ఒకసారి చూసుకోండి. నేను ఒకసారి ఈ టాపిక్స్ అన్నీ చెప్పిన తర్వాత మీరు మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేయడమో ఆర్ఎల్స్ మీ దగ్గర ఉన్న ఏదైనా బుక్ ఓపెన్ చేసి చదవడమో చేయండి, ఇట్ విల్ బీ ఈజీ. ఇన్ సొసైటీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఉమెన్. ఇప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉమెన్ ఎలా అంటే ఫ్రీడమ్ ఉండేది. దే ప్రాక్టీస్డ్ బుద్ధిజం, వేదిక్ రిలీజియన్స్, వేరస్ మెన్స్ ఫాలోడ్ వేదిక్ రిలీజియన్. అండ్ ప్యాట్రియార్కల్ సొసైటీ మాత్రం ప్యాట్రియార్కల్. ఉమెన్స్కి రెస్పెక్ట్ ఉండేది, బోత్ శాతవాహనస్లో రెస్పెక్ట్ ఉంది, ఇక్ష్వాకుస్లో ఉంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాజ్ ఆల్సో అలౌడ్. మెనీ న్యూ జాతీస్ ఎమర్జింగ్ ఇన్ ద సొసైటీ. అండ్ వీళ్ళ ఎకానమీ ఎలా ఉండేది, నేను ఆల్రెడీ నా వీడియోస్లో ఫస్ట్లో చెప్పాను, ఫుల్ గోల్డ్ అవన్నీ ప్రాస్పరస్గా ఉండేది అని. ఇక్ష్వాకుస్ ఎకానమీ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ. విలేజ్ మార్కెట్స్ ఆర్ ఫర్ లోకల్ కన్జంప్షన్స్ ఓన్లీ. రోమ్తో ఉండేది. కాయిన్స్ ఆర్ కాల్డ్ దినార్ ముసీకా. సో వాళ్ళు ట్రేడ్ చేసుకునే కాయిన్స్ ఏమంటారు, దినార్ ముసీకా. ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్. మెనీ అన్యూజ్డ్ ల్యాండ్ ఆర్ కన్వర్టెడ్ టు అగ్రికల్చర్ ల్యాండ్. చూసారా, వేస్ట్ఫుల్ ల్యాండ్ని కూడా యూస్ఫుల్గా చేసే టెక్నాలజీ అంతా ఉండేది. 18 శ్రేణీస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అండి. ఇప్పుడు కోలిగా శ్రేణి అంటే వీవింగ్, గంధక శ్రేణి అంటే సెంట్, పర్ఫ్యూమ్. ఇట్లా పూసికా అంటే స్వీట్స్. పారానిక అంటే బీటల్ లీవ్స్. చూసారా ఎన్ని శ్రేణీస్. సో అడుగుతారండి ఏ శ్రేణి ఎప్పుడు ఎమర్జ్ అయింది, లేకపోతే శ్రేణులు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని. ఇక్ష్వాకుస్ ప్రింటెడ్ ప్యూర్ సిల్వర్ కాయిన్స్, కాపర్. ఇన్ ద రీసెంట్ ఆర్కియలాజికల్ ఇదంతా రీసెంట్గా ఆ ఏరియాలో దొరికింది అని. వీళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్ ఏంటంటే వేదిక్ రిలీజియన్. క్వీన్స్ బుద్ధిజం. జైన్ మాంక్ ఎవరన్నా, మనం బుద్ధిస్ట్ మాంక్స్ గురించి చదివాం, వివేక అని. ఇప్పుడు జైన్ మాంక్స్ ఎవరన్నా ఉన్నారా అంటే ఒక్కరే ఒకరు, నైనసేన, రిటర్న్ ఏ బుక్ కాల్డ్ కన్నడ కావ్య ధర్మం. సో గుర్తుపెట్టుకోండి,
ఈ ఇక్ష్వాకు డైనాసిటీలో ఎవరన్నా ఒక జైన్ మాంక్ ఉన్నారంటే ఒకరు నయనసేన. ఆయన అక్కడే ఉండేవారు ఆంధ్రప్రదేశ్లో. హీ రోట్ కన్నడ కావ్య ధర్మం. ఆయన బుక్లో 23rd ప్రశ్వనాథ్ గురించి చెప్పాడు. సో బుద్ధిస్ట్ మాంక్స్ ఉన్నారు ఇక్ష్వాకు కింగ్డమ్లో, జైన్ మాంక్ కూడా ఉన్నారు, నయనసేన. అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నేను చెప్పాను, నంబర్ ఆఫ్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేశారు. చైత్యాస్, హస్బెండ్స్ వాళ్ళేమో టెంపుల్స్ మాన్యుమెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వైఫులు మాత్రం విహారాస్, చైత్యాస్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేశారు. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ ఏమన్నా ఉందా అంటే లజ్జగౌరి టెంపుల్, నాగార్జునకొండ, కార్తికేయ స్వామి టెంపుల్. సో అడుగుతారండి లజ్జగౌరి టెంపుల్ ఎవరు కన్స్ట్రక్షన్ చేసినారు, ఏ పీరియడ్ అప్పుడు అని. బుద్ధిస్ట్ హార్ట్ నేను చెప్పాను ఆల్రెడీ, జాతకాస్ నాగార్జునకొండ దగ్గర నంబర్ ఆఫ్ జాతకాస్. సప్తమాత్రిక స్కల్ప్చర్స్ అండ్ మంధానా స్కల్ప్చర్ ఆర్ ఫౌండ్ అట్ జగ్గాయపేట. ఈ జగ్గాయపేట ఇన్స్క్రిప్షన్ గురించి నేను చెప్పాను, వీరపురుష దత్త స్క్రాంబ్లింగ్ శివలింగం. అది ఎక్కడుంది అంటే మంధడా స్కల్ప్చర్స్. ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సెంటర్స్ ఇన్ ఆంధ్ర. అప్పుడు వాళ్ళు ఆ పీరియడ్లో ఫ్లోరిష్ అయిన బుద్ధిస్ట్ సెంటర్స్ ఏంటంటే గోలి, భూపాడు. సో అడుగుతారండి భూపాడు, గోలి ఇవన్నీ ఏంటివి అని. భానిగిరి, గజ్జుల బండ, నీలకొండపల్లి ఎక్సెట్రా. ఉమెన్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ ఇన్ బుద్ధిజం మనం ఆల్రెడీ చదివాం. నంబర్ ఆఫ్ స్తూపాస్ చెప్పారు. ఈవెన్ ఒక ఉపాసిక ఆమె అందరినీ అడాప్ట్ చేసుకొని ఇదేంటి శ్రీలంకకి, బంగ్లాదేశ్, నేపాల్కి కూడా పంపించింది అలా. సో వన్ లాస్ట్ టైం రివిజన్ అండి, దీంతో ఇక్ష్వాకు సెండ్ అయిపోతుంది. సో ఇక్ష్వాకుస్ ఎవరు? వారు ఫ్యూడేటర్స్ ఆఫ్ శాతవాహనస్, పులోమవి3, విజయపూరి క్యాపిటల్. వాళ్ళ క్యాస్ట్ శ్రీపర్వత. వాళ్ళ క్యాస్ట్ ఒక కాన్ఫ్లిక్ట్ అండి, ట్రైబ్స్ అంటారు కొంతమంది, అదంటారు. వాళ్ళ ఏరియా కూడా కాన్ఫ్లిక్టే, గుంటూరు అని నెల్లూరు అని. ఇక్ష్వాకు స్టార్ట్ చేసినది వీరగల్లు. మదర్ నేమ్, న్యూ ట్రెడిషన్, ప్యాటర్నల్ ఆంటీని, ప్యాటర్నల్ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవడం. శ్రీపర్వత యూనివర్సిటీ చేశారు. అండ్ పొలిటికల్ హిస్టరీ శ్రీ శాంతమూల గురించి చదువుకున్నాం, ఆయన ఇన్స్క్రిప్షన్స్ చదివాం, ఆయన టైటిల్స్ చదివాం. అండ్ ఆయన వైఫ్, ఆయన సిస్టర్ కాంట్రిబ్యూట్ చేసినది బుద్ధిజం కోసం చదివాం. అండ్ నెక్స్ట్ వీరపురుష దత్త, హీఈస్ ద ఓన్లీ ఇక్ష్వాకు హూ ఫాలోడ్ బుద్ధిజం. ఆయనకు 4 వైఫ్స్. రుద్రధార భట్టారిక శాఖ కింగ్, శాఖ యొక్క క్వీన్. అల్లూరి, హీఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ అశోక్ ఆఫ్ సౌత్ ఇండియా. ఆయన జగ్గాయపేట ఇన్స్క్రిప్షన్లో మహారాజా అనే టైటిల్ ఇచ్చుకోవడం అండ్ ఈవెన్ శివలింగంని క్రాంపుల్ చేయడం మందకా స్కల్ప్చర్లో చూసాం. అండ్ రుద్ర భట్టారిక డాటర్ ఆఫ్ రుద్రసేన మ్యారీ చేసుకుంది ఈయనని అని కూడా చూసాం. ఆయన టైంలోనే ఆయన కమాండర్ యొక్క కూతురు ఉపాసిక, ఆమె ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, పీపల్ ట్రీని నాటిని, ఇదంతా కూడా చదివాం. ఆయన తర్వాత ఎట్టుబొలా వచ్చి ఆయన సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ వేయడం, ఫస్ట్ సౌత్ ఇండియన్ సాంస్క్రిట్. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ స్టైల్స్ గజప్రిస్టి స్టైల్, అండ్ ఆ స్టైల్ ఎలా ఉంటుందో వి డిస్కస్. అండ్ ఇంపార్టెంట్ టెంపుల్స్ గురించి చదివాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ వైష్ణవ్ టెంపుల్ ఏంటి అంటే అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్. అండ్ ఆయన వైఫ్ మహాదేవి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ వశిష్ఠ భర్తాదేవి వాళ్ళ మదర్, ఆమె కూడా ఎంత కాంట్రిబ్యూట్ చేసింది. లాస్ట్ రూలర్ రుద్రపురుషదత్త. ఆయన ఎవరితో ఓడిపోయినారు అంటే తెలుగు పల్లవాసు. ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది అంటే మంచి అండ్ మైరవుల్లు ఇన్స్క్రిప్షన్. అండ్ ఇక్ష్వాకు అడ్మినిస్ట్రేషన్. ఆహారాస్ కాస్త రాష్ట్రాస్ అయ్యాయి. ఇంపార్టెంట్ రాష్ట్ర ఏంటి అంటే హిరణ్య రాష్ట్ర, సేనాపతి, ఇవన్నీ చదివేశాం. ట్యాక్స్ ఎంత అంటే 1/6 ట్యాక్స్. పుల్లారి, ఇల్లారి ట్యాక్స్లు ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది అంటే విష్పత్తి ఇన్స్క్రిప్షన్. సో దిస్ ఈజ్ వాట్ అండి. పనిష్మెంట్స్ ఎలా ఉండేది, బేస్డ్ ఆన్ ఆయిల్లో చేయి పెట్టు, ఆ వాటర్ అంతా తాగేసే, అలాంటివి. అండ్ ఎకానమీస్, ఫ్లోరస్ ఎకానమీ చాలా బాగుంటుంది. శ్రేణీస్, కొత్త శ్రేణీస్ ఏంటి అంటే పూసిక శ్రేణీస్ స్వీట్స్, పారానిక శ్రేణీస్ వెటల్స్. రిలీజియన్ బుద్ధిజం, రిలీజియన్ ఉంది, హిందూయిజం ఉంది, జైనిజం కూడా ఉంది. ఫేమస్ జైన్ మాంక్ ఎవరు అంటే నయనసేన. అండ్ దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం విష్ణుకుండీస్ అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జైనిజం, బుద్ధిజం ఎలా ఎమర్జ్ అయిందో విల్ స్టడీ. థ్యాంక్ యూ.